దేశంలో అత్యధిక లిటరసీ రేటు ఉన్న రాష్ట్రం కేరళ. ప్రశాంతమైన ఈ రాష్ట్రం ప్రస్తుతం మాదక ద్రవ్యాల మత్తులో ఊగుతోంది. ఇక్కడ 10వ తరగతి చదువుతున్న యువకులు కూడా డ్రగ్స్ మత్తులో ఊగుతున్నారు. తాజాగా ఒక 25 ఏళ్ల యువకుడు మత్తులో తన కుటుంబంలోని 6 సభ్యులను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక కథనంలో కేరళ డ్రగ్స్ జాడ్యం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. దేశంలో డ్రగ్స్ వినియోగంలో ఇప్పటి వరకు పంజాబ్ అగ్రస్థానంలో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో పంజాబ్కు డ్రగ్స్ రవాణా అవుతున్నాయి. అక్కడి రాజకీయ నాయకుల నుంచి పోలీసుల వరకు ఈ దందాలో భాగస్వాములయ్యారు. పంజాబ్లో పెరిగిపోతున్న డ్రగ్స్ వినియోగంపై ఉడ్తా పంజాబ్ సినిమా కూడా తీశారు బాలీవుడ్ దర్శకుడు అభిషేక్ చౌబే. ఇక మన దక్షిణాదికి చెందిన కేరళలో ప్రస్తుతం డ్రగ్స్ వినియోగంలో పంజాబ్ను మించిపోయింది. కేరళలో ప్రస్తుతం 85,000 డ్రగ్స్ కు సంబంధించి కేసులు నమోదయ్యాయంటే ప్రస్తుతం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్స్ జాడ్యం గురించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించారు. రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా లభించడం వల్లే యువత మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారని అన్నారు. అయితే రాహుల్ మాత్రం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. దీంతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉదాహరణకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు కూడా దీనికి కారణంగా రాహుల్ ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే కేరళలో ఇటీవల మాదక ద్రవ్యాల మత్తులు హత్యలు జరగడం సర్వసాధారణమవుతోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో కత్తిపోట్లతో హత్యలు చేయడం సర్వసాధారణమయ్యాయి. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే తిరువనంతపురంలో ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఓ 23 ఏళ్ల యువకుడు నేరుగా పోలీస్ స్టేషన్కెళ్లి తాను 6 హత్య చేశానని లొంగిపోయాడు. వారిలో తన తల్లి, తన టీనేజ్ తమ్ముడు, తన గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పుకొచ్చాడు. మాదక ద్రవ్యాల మత్తుకు బానిసై అదే సమయంలో అప్పులు పెరిగిపోవడంతో మత్తులో నేరాలకు పాల్పడ్డారని పోలీసులు వివరించారు. ఈ నెల 12న లోక్సభలో దేశంలో డ్రగ్స్ అక్రమ రవాణా గురించి 3 సంవత్సరాల డేటాను విడుదల చేస్తే కేరళ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ఏకంగా 85,000 కేసులు నమోదైతే 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో పంజాబ్ నిలిచింది. మరి అకస్మాత్తుగా కేరళలో డ్రగ్స్ కేసులు విచ్చలవిడిగా పెరిగిపోవడానికి కారణం ఏమిటి అంటే కేరళలో డ్రగ్స్ అక్రమ రవాణా అసలు పెద్ద సమస్యే కాదని అధికారులు చెబుతున్నారు. 2016లో ఇక్కడ కేవలం 6,000 కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. అటు తర్వాత 2017లో ఇవి కాస్త 9,244కు చేరాయి. అటు తర్వాత 9,000కు చేరాయి. తర్వాత 2020 నాటికి ఈ కేసుల సంఖ్య 5,000కు తగ్గాయి. పరిస్థితి చూస్తుంటే గత 3 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ ట్రాఫికింగ్ విచ్చలవిడిగా పెరిగిపోతుందని అర్థమవుతోంది. 2022లో కేరళలో డ్రగ్స్ కేసులు ఏకంగా 26,918కి ఎగబాకాయి. అంటే 373% పెరిగాయి. 2023 నాటికి ఈ కేసుల సంఖ్య 30,715కు చేరాయి. అటు తర్వాత 2024 నాటికి కాస్త తగ్గి 27,701కి దిగొచ్చాయి. ఇదిలా ఉండగా లోక్సభలో కేరళలో పట్టుబడిన డ్రగ్స్ వివరాలను వెల్లడించింది. సింథటిక్ డ్రగ్స్ ఏటీఎస్, ఏడీఎం 2021లో కేవలం 5.42 కిలోలు సీజ్ చేస్తే 2022 నాటికి ఇది కాస్త 9.6 కిలోలు పట్టుబడింది. అటు తర్వాత 2023 నాటికి ఇది కాస్త 2,543.22 కిలోలు పట్టుబడి అలాగే ఏటీఎస్ కూడా పెద్ద సంఖ్యలో పట్టుబడింది. 2024 నాటికి ఏటీఎస్ 25.85 కిలోలకు తగ్గిందని లోక్సభ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇక యావత్ దేశంలో అత్యధికంగా పట్టుబడింది మాత్రం గంజాయి. ఇప్పటి వరకు 18.8 లక్షల కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి తర్వాత ఎల్ఎస్డి 45,814 బ్లాట్స్ పట్టుబడితే అటు తర్వాత సిబిసిఎస్ 41,450 లీటర్లు, ఓపీఎం 4వ స్థానం ఆక్రమించింది. ఇది 20,970 కిలోలు పట్టుబడింది. తిరువనంతపురానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా కేరళలో మాదక ద్రవ్యాల వినియోగం ప్రమాదకరమైన స్థాయికి చేరుకుందని పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అధికారుల నుంచి తనకు సంతృప్తికరమైన స్పందన లభించలేదన్నారు. మార్చి 3న ఆయన సభలో మాట్లాడుతూ కేరళలో డ్రగ్స్పై యుద్ధాన్ని ప్రకటించాల్సిందేనని ఆయన సభలో డిమాండ్ చేశారు.
ఇక కేరళలో 7.5 లక్షల మంది 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయసు వారు మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. అత్యధికంగా గంజాయి వినియోగిస్తున్నారని తేలింది. 3.52 లక్షల మంది ఓపియోయిడ్స్ వినియోగిస్తున్నారు. 10 నుంచి 17 ఏళ్ల వయస్సులో పిల్లలు ఎక్కువగా ఓపియోయిడ్స్ వినియోగిస్తున్నారు. మొత్తానికి చూస్తే కేరళలో 75,000 మంది డ్రగ్స్ వినియోగిస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఇక తాజా మాజీ ఐపీఎస్ అధికారి కేజీ సైమోన్ ప్రస్తుతం రిటైర్ అయ్యారు. 35 సంవత్సరాల పాటు ఆయన కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ గా సేవలందించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం తారాస్థాయికి చేరింది. రాష్ట్రంలో యువత గంజాయిని పెద్ద మొత్తంలో సేవిస్తున్నారని అన్నారు. విద్యార్థులు ఎక్కువగా డ్రగ్స్ బారిన పడి మాదక ద్రవ్యాల దందాలో దిగుతున్నారు. వీరంతా ఈ దందాలో దిగి తమను తాము హీరోగా భావిస్తున్నారు. వీరే చిన్న పిల్లలకు మత్తు పదార్థాలను అలవాటు చేస్తున్నారని మాజీ ఐపీఎస్ అధికారి వాపోయారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పడంతో ముఖ్యమంత్రి విజయన్ చీఫ్ సెక్రటరీని పిలిపించుకుని మెగా యాంటీ నార్కోటిక్ ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా డ్రగ్స్ కు బానిసైన వారిని డ్రగ్స్ నుంచి బయట తెచ్చేందుకు డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 736 డి అడిక్షన్ సెంటర్లుంటే వాటిలో ఉత్తరప్రదేశ్లో 75 సెంటర్లున్నాయి. మహారాష్ట్రలో 55, ఒడిశాలో 50, రాజస్థాన్లో 44 సెంటర్లుంటే కేరళలో కేవలం 24 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. గత నెల 24న రాష్ట్రంలో అసెంబ్లీలో ఎక్సైజ్ మంత్రి ఎంబి రాజేష్ మాట్లాడుతూ 2024లో రాష్ట్ర ప్రభుత్వం డి అడిక్షన్ సెంటర్లను ప్రారంభించింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన 588 పిల్లలకు మొదటి 2 నెలల్లో చికిత్స చేసి పంపించామని చెప్పారు. అలాగే డి అడిక్షన్ సెంటర్లో 45% అడ్మిషన్లు చిన్న పిల్లలవే అని వివరించారు. గత ఏడాది 2880 కేసులు నమోదైతే అంతకుముందు 1982 కేసులు వచ్చాయని మంత్రి సభకు వివరించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడానికి కేరళ పోలీసులు ఆపరేషన్ డి హంట్ అంటూ స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ డ్రైవ్ ప్రారంభించిన వెంటనే 8646 కేసులు నమోదైతే 8931 అరెస్టులు జరిగాయి. రాష్ట్రంలో డ్రగ్స్ ట్రాఫికింగ్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపకపోతే రాబోయే రోజుల్లో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కేరళ పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.